కొమరంభీం జిల్లా ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. కొత్తగూడలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. లబ్ధిదారులతో కలిసి ముఖ్యమంత్రి సామూహిక గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ వద్ద నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఇందిరమ్మ ఇళ్ల తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్ల నిర్మాణ ప్రక్రియ ప్రారంభమైంది. రెండో విడతలో మరో 2.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఆసిఫాబాద్ జిల్లా నుంచే ప్రారంభించనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. కొత్తగూడలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. లబ్ధిదారులతో కలిసి ముఖ్యమంత్రి సామూహిక గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ వద్ద నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ సంపత్, కొద్దిసేపటి క్రితమే కూడా ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కొటారి గ్రామ పంచాయతీలోని కొత్తగూడకైతే ఏదైతే కొటారి గ్రామ పంచాయతీలోని కొత్తగూడకైతే చేరుకున్నాడు. అక్కడ సామూహిక గృహ ప్రవేశాలలో కూడా 29 గృహ ప్రవేశాలకు సంబంధించినటువంటి కార్యక్రమంలో లబ్ధిదారులతో కలిసి కూడా పాల్గొంటారు. అనంతరం కూడా వాళ్ళతో అక్కడ మాటామంతి కార్యక్రమంలో పాల్గొని వాళ్ళందరికీ కూడా ప్రొసీడింగ్స్ అందజేస్తారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే కూడా ఏర్పాట్లు పూర్తయినాయి. కొద్దిసేపటి క్రితమే చాపరదార పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు అదేవిధంగా కూడా ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా వీళ్ళు ముగ్గురు కూడా అక్కడికి ఏదైతే ఇప్పుడే చేరుకోవడం జరిగింది. ఇక్కడ కార్యక్రమానికి సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు జరిగినటువంటి పరిస్థితులు. ఇక్కడ సీతక్క జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఏదైతే జూపల్లి కృష్ణారావు సీతక్క కూడా దగ్గరుండి కూడా ఏర్పాట్లు చేసి అక్కడ కార్యక్రమం అనంతరం కూడా కాగజ్నగర్లోని ఎక్స్ రోడ్ వద్ద కూడా ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభ కూడా
ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొని ప్రసంగించారు. దీనికి సంబంధించి ఇక్కడ నుంచి కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఏదైతే ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేస్తారు. దాదాపు జిల్లా వ్యాప్తంగా ఏదైతే 112.45 కోట్ల ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి నిధులను కేటాయించారో అది అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ముఖ్యంగా కూడా ఏదైతే సభను సక్సెస్ చేయడానికి కూడా భారీగా కూడా ఇప్పటికీ కూడా జనమైతే తరలిచ్చినటువంటి పరిస్థితి. ఈ సభలో కూడా దాదాపు 7:30 గంటల నుంచి 9 గంటల వరకు కూడా ఈ సభ జరిగేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. మొత్తం కూడా పోలీసులు దాదాపు 1830 మంది పోలీసు యంత్రాంగం అంతా కూడా ఏదైతే సిబ్బంది కూడా ఈ సభ ప్రాంగణంలో కూడా మొత్తం కూడా పర్యవేక్షణ చేస్తాను. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు కార్యకర్తలకు కావచ్చు, అదేవిధంగా కూడా ఏదైతే భద్రత విషయంలో కూడా ఎటువంటి అవాంఛన ఘటన తలెత్తకుండా కూడా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లో కూడా ఏదైతే అక్కడ గృహప్రవేశాల అనంతరం కూడా సీఎం ఏదైతే రోడ్డు మార్గం ద్వారా కూడా ఇక్కడికి చేరుకొని బహిరంగ సభలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ అరుణ్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. కొత్తగూడలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. లబ్ధిదారులతో కలిసి ముఖ్యమంత్రి సామూహిక గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ వద్ద నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఇందిరమ్మ ఇళ్ల తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్ల నిర్మాణ ప్రక్రియ ప్రారంభమైంది. రెండో విడతలో మరో 2.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. కొత్తగూడలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. లబ్ధిదారులతో కలిసి ముఖ్యమంత్రి సామూహిక గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ వద్ద నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్. సంపాద్ కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే కొద్దిసేపటి క్రితమే చాపర ద్వారా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఏదైతే కొటారి ఆసిఫాబాద్ జిల్లాలో కొటారి గ్రామ పంచాయతీలోని కొత్తగూడకైతే చేరుకోవడం జరిగింది. అక్కడ 29 మంది ఏదైతే ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశాలలో కూడా పాల్గొంటారో అనంతరం కూడా అక్కడ ఏదైతే అక్కడ ఉన్నటువంటి గిరిజనులతో కూడా మాట మంతి కార్యక్రమంలో పాల్గొని కూడా వాళ్ళందరికీ కూడా ప్రొసీడింగ్ అందజేస్తారు. ఆ కార్యక్రమానికి కూడా ఏదైతే చాపర్లో కూడా ముఖ్యమంత్రి వెంట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా కూడా ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా ఏదైతే అక్కడికి కొత్తగూడకైతే చేరుకున్నారు కొద్దిసేపటి క్రితం. అయితే అక్కడ ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా మొత్తం ఏర్పాట్ల విషయంలో కూడా ఇటు జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు అదేవిధంగా కూడా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కూడా దగ్గరను కూడా ఏర్పాట్ల పర్యవేక్షణ చేసింది. అయితే అక్కడ గృహ ప్రవేశాల అనంతరం కూడా రోడ్డు మార్గం ద్వారా కూడా ముఖ్యమంత్రి కాగజ్నగర్ లోని ఎక్స్ రోడ్ లో ఉన్నటువంటి సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఈ సభా ప్రాంగణంలో కూడా 7:30 సభ ప్రారంభం అవుతుంది. దాదాపు 9 గంటల వరకు కూడా ఈ సభ కొనసాగేటువంటి అవకాశం ఉంది. సభకు సంబంధించి కూడా ఇప్పటికే కూడా పూర్తి ఏర్పాట్లు అయితే జరిగినాయి. మొత్తం కూడా 1,00,000 మందిని తరలించేటువంటి కాన్సెప్ట్ లో కూడా ఏదైతే కాంగ్రెస్ శ్రేణులు కూడా ఇప్పటికే కూడా భారీగా కూడా ఏదైతే జనాలను అయితే సమీకరించారో భారీగా కూడా జనాలు అయితే సభా ప్రాంగణానికి చేరుకుంటా ఉన్నారు. ఇక ఏదైతే 7:30 గంటలకైతే సభ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో కూడా మొత్తం కూడా ఏదైతే సభకు సంబంధించి కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసి ముఖ్యంగా చాలా మంది అంటే మొత్తం కూడా ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కావచ్చు ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీగా కూడా కాంగ్రెస్ శ్రేణులు తరలిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా మొత్తం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి 112.45 కోట్ల నిధులతో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే సోలార్ కంపెనీకి సోలార్ సిస్టానికి సంబంధించింది కావచ్చు, అదేవిధంగా కూడా సోలార్ పవర్ కి సంబంధించి కావచ్చు, ఏదైతే మహిళలకు లోన్లకు సంబంధించి ఏదైతే ఇప్పుడు ఐకేపీ ఉన్నటువంటి ఏదైతే రాష్ట్ర మహిళలకు కూడా భారీగా కూడా లోన్లకు సంబంధించినటువంటి పత్రాలను కూడా అందజేస్తారు. ముఖ్యంగా కూడా జిల్లాలో ఈ పెద్ద మొత్తంలో కూడా ఈసారి అయితే ముఖ్యమంత్రి రావడం అదేవిధంగా భారీ మొత్తంలో కూడా ఏదైతే నిధులు కేటాయించి కూడా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం అయితే సంతోషంగా ఉన్నట్టు కూడా ఏదైతే కాంగ్రెస్ తెలుపుతున్నారు. మొత్తం కూడా ఈ సభను సక్సెస్ చేయడానికి కూడా
ఏదైతే సభ ఇన్ఛార్జి వ్యవహరిస్తున్నటువంటి మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు కూడా దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కూడా ఇక్కడ ఉండి అన్ని ఏర్పాట్లు చేశారు. సభకు సంబంధించి కూడా భారీగా కూడా మొత్తం కూడా జన సమీకరణ అయితే జరిగింది. జనం కూడా ఇప్పటికే భారీగా చేరుకుంటారు. మరికొద్ది క్షణాలలో అంటే ముఖ్యమంత్రి ఏదైతే కొత్తగూడ కార్యక్రమం గృహ ప్రవేశాల కార్యక్రమం అనంతరం కూడా ఇక్కడ వచ్చి సభలో పాల్గొని సభానంతరం కూడా రోడ్ మార్గం హైదరాబాద్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నట్టు కూడా ఏదైతే ఇంటెలిజెన్స్ కావచ్చు పోలీస్ శాఖ ద్వారా తెలుస్తాను. మొత్తం కూడా ఇటు ఏదైతే సభకు వస్తున్నటువంటి కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు ఎత్తకుండా అదేవిధంగా కూడా పోలీసులు కూడా ఏదైతే ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా దాదాపు 1830 మంది పోలీస్ సిబ్బంది కూడా ఏదైతే విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మరికొద్ది సేపట్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే సభకు సంబంధించి కూడా సభలో పాల్గొని ప్రసంగించేటువంటి అవకాశం సంపత్. ఓకే, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.